ఆడపిల్లపై వివక్ష చూపడం మొదటి తప్పు. రెండవ తప్పు, బాల్యంలో పెళ్లి చేయడం, చదువుకోవాల్సిన వయసులో, ఆడుకోవాల్సిన వయసులో పెళ్లి చేయడం, వారి బంగారు భవిష్యత్తును ముగ్గిపాలు చేయడం. వారి బంగారు భవిష్యత్తును ముగ్గిపాలు చేయడం, క్షమించాలని నేరం. ఆడపిల్లంటే అవనికి నీ ఇంటి దీపమురా. అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరం. చిత్రు రాజ్యం ఉండాలని రాజ్యాంగం చెబుతుంది. చిత్రగుప్త ఇతనికి ఏమి శిక్ష విధించాలో మన భవిష్య బాల్య వివాహాన్ని ప్రోత్సహించిన వారికి, బాల్య వివాహాన్ని అనుమతించిన వారికి, బాల్య వివాహాన్ని సహకరించిన వారికి, వారి కన్న తల్లిదండ్రులు అందరూ బాధ్యతలే ప్రభు. ఏముందా ధర్మ పరిపాలకుండా ఏముందా? అయితే ముందుగా ఈ పాపిని భయంకరమైన శిక్ష వేయండి. సరసలా కాగితంలో వేసి శరీరం అంతా మారిపోయే వరకు వదిలించండి. చిత్రగుప్తుడు వారు భవిష్యవాణిలో చూసి చెప్పింది వాస్తవం. 4 ఏళ్ళ అబ్బాయికి, 3 ఏళ్ళ అమ్మాయికి వీరిద్దరికి ఆ పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలి. ఇది బాల్య వివాహం ఎలా అవుతుంది సార్? ఏముందా ధర్మ పరిపాలకుండా ఏముందా? ఓడి పాపి బాల్య వివాహాలు సాంఘిక దురాచారం అన్న విషయం మీకు తెలియదా? ప్రతి వయసులో పిల్లలకి పెళ్లి కొట్టులారా శిక్షలు అమలుపరచండి. గౌరవతి గౌరవంగా తొందరపడకండి సార్. నేను చెప్పాను ఒకసారి వినండి. 4 × 7 25 ఏళ్ళ అబ్బాయికి, 3 × 7 3 ఏళ్ళు 21 21 ఏళ్ళ అబ్బాయికి వీరి తరపు వేదండి సార్. ఇది బాల్య వివాహం కాదు సార్. వీడే చెప్పండి. ప్రభు ఈ పాట మనల్ని మాయ చేస్తున్నాడు. భవిష్యవాణిలో 43 సంవత్సరాలను స్పష్టంగా వివరించినది. ఇతడే మాయలోడు కనబడలేదంటారు. ఏముందా ధర్మ పరిపాలకుండా ఏముందా? చిత్రగుప్త